Welcome back to EC classes. So today's class is checksum. So ఈ checksum మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటాని ఒరిజినల్ డేటాని కన్సిడర్ చేద్దామండి. సో ఈ ఒరిజినల్ డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10101 అంటే నేను ఈ విధంగా కన్సిడర్ చేస్తున్నానండి. 11101 10110 and 410. సో ఇక్కడ మనం డేటాస్ ఎన్ని తీసుకుంటున్నాం, D1 D2 D3 అండ్ D4 డేటాని తీసుకున్నాం అనమాట. సో ఈ చెక్సమ్ మెథడ్లో మనం ఎలాగా చూస్తున్నామంటే ఇక్కడ మనం సెండర్ సైడ్ తీసుకుంటాం. సెండర్ సైడ్లో మనము యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ D1 అండ్ D2 రెండింటిని మనం యాడ్ చేస్తాం. సో D1 డేటా ఎంత ఉంది, 10101 అండ్ D2 వాల్యూ 11101 ఉంది. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. 10 అంటే 1 + 1 అంటే 10, 0 + 0 + 1 అంటే 1, 1 + 1 అంటే 10, 0 + 1 + 1 అంటే 1 క్యారీ 0 సమ్ వస్తుంది. అండ్ 1 + 1 10 + 1 1 సో 1 క్యారీ వస్తుంది. అండ్ ఈ 1 వచ్చేసరికి సమ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్యారీ 1 వచ్చింది కాబట్టి ఈ క్యారీని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో మనం యాడ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు రిజల్ట్ 0 + 1 అంటే 1 1 0 0 1 వస్తుంది. సో ఈ డేటాకి ఇక్కడ మనం ఈ D1 D2 అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ మనకి D3 ఉంది కాబట్టి D3 డేటాని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటున్నాం. 10110ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ 1 + 0 అంటే 1, 1 + 1 అంటే 10, 0 + 1 + 1 అంటే 10, 0 + 0 0 0 + 1 అంటే 1 వస్తుంది. 1 + 1 అంటే 1 క్యారీ అండ్ ఇక్కడ 0 సమ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ క్యారీ వచ్చింది కాబట్టి ఇక్కడ 1ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో యాడ్ చేస్తున్నాం. సో 1 + 1 అంటే 1 క్యారీ 0 సమ్, 0 + 1 1 0 1 0 వచ్చినాయి అనమాట. సో ఇక్కడ మనకి ఈ రిజల్ట్కి ఇక్కడ మనకి రిమైనింగ్ బిట్ ఏముంది, ఇక్కడ D3 ఉంది కాబట్టి ఆ D4 ఉంది. సో ఆ D4ని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. 4 1s 0 యాడ్ చేసుకుంటే ఎడిషన్ చేస్తే 0 + 0 0, 1 + 1 1 0, 0 + 1 1, 1 + 1 1 0, 1 + 1 1 0, 1 0 + 1 అంటే 1 1 1 క్యారీ ఇస్తున్నాం. ఇక్కడ 1 వేసుకుంటున్నాం. 0 + 1 1, 1 + 1 1 క్యారీ ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ క్యారీ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 1 0 0 1 0 వచ్చింది. సో ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ చేసినప్పుడు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో క్యారీ అనేది ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఈ 1ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ క్యారీ రాకోకుండా 0 వచ్చిందనుకోండి, అది అలాగే వదిలేసి నెక్స్ట్ బిట్ని యాడ్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ 1 అనేది క్యారీ రాకపోతే మనకి రిజల్ట్ 1 0 0 1 0నే ఉంటుంది. ఈ వాల్యూకి నెక్స్ట్ D3 వాల్యూని యాడ్ చేసుకుంటాం అంతే ఇంకా. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చినది ఏమంటున్నాము, దిస్ ఈజ్ ద సమ్ అంటున్నాం. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, కంప్లీట్గా వచ్చిన రిజల్ట్ని సమ్ కింద ట్రీట్ చేస్తున్నాం. ఇది మనకి సెండర్ సైడ్ వచ్చిన వాల్యూ అవుతుంది. ఈ సెండర్ సైడ్ వచ్చిన వాల్యూని ఇక్కడ మనం రిసీవర్ సైడ్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ వెరిఫికేషన్ మెథడ్ని ఎలా చేస్తుందంటే, వెరిఫికేషన్ ఎలా చేస్తున్నాము, ఇక్కడ సమ్ ప్లస్ చెక్ సమ్ అనమాట. సమ్ ప్లస్ చెక్ సమ్. ఈ సమ్ అంటే ఇది తీసుకుంటాము, సమ్ అంటే ఇదే తీసుకుంటాం. చెక్ సమ్ అంటే ఏంటి, వచ్చిన సమ్కి 1s కాంప్లిమెంట్ని యాడ్ చేసుకుంటాం అనమాట. చెక్ సమ్ అంటే ఏంటి, ఇక్కడ 1s కాంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, 1s కాంప్లిమెంట్ని చేసుకుంటున్నాం. సో ఇది ఇప్పుడు మనము రిసీవర్ సైడ్ని చెక్ చేసుకోవాలంటే సేమ్ ఇదంతా కూడా ఇక్కడ మనము నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ నేను రాసిన వాల్యూని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా నోట్ చేశాను అనమాట. రిసీవర్ సైడ్లో కూడా ఈ విధంగానే యాడ్ చేసుకుంటున్నా. ఈ వచ్చిన సమ్కి వెరిఫికేషన్ చేసుకుంటుంది అనమాట. ఈ సమ్కి ప్లస్ చెక్ సమ్ని యాడ్ చేస్తుంది. చెక్ సమ్ అంటే ఏంటి, ఈ సమ్కి 1s కాంప్లిమెంట్ని కదా చేయాల్సింది. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 గాను, 1 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 1, ఈ 0 ప్లేస్లో 1, ఈ 1 ప్లేస్లో 0ని రీప్లేస్ చేస్తుంది అనమాట. ఇదేమవుతుంది,
చెక్ సమ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద చెక్ సమ్. చెక్ సమ్ అంటే వన్స్ కాంప్లిమెంట్, సమ్కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే చెక్ సమ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నారు? యాడ్ చేస్తున్నారు. 1 + 0 అంటే 1, 0 + 1 అంటే 1, 0 + 1 అంటే 1, 1 + 0 1, 0 + 1 1. సో వచ్చిన రిజల్ట్ ఆల్ వన్స్ వచ్చినాయి. దీనికి మళ్ళీ మనం వన్స్ కాంప్లిమెంట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? రిజల్ట్ కంప్లీట్గా 0 అనేది అవుతుందన్నమాట. రిజల్ట్ ఎప్పుడైతే మనకి కంప్లీట్గా 0 అవుతుందో డేటా అనేది, అంటే మనకి వచ్చిన రిసీవ్ చేసుకున్న డేటా అనేది ఒరిజినల్ డేటా అవుతుంది. సో మనకి ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ మెథడ్ అని చెప్పేసి ఈ చెక్ సమ్ అనేది చూస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద చెక్ సమ్ మెథడ్. సో 0 వచ్చేసింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది, డేటా అనేది ఒరిజినల్ డేటా అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే.